స్వాగతం. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ నగరంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల సునీతమ్మ మాట్లాడుతూ పాపంపేటలో 106 సర్వే నెంబర్లో 63 సెంట్లలో నిర్మాణాలను సుప్రీంకోర్టు ఆర్డర్తో తొలగించారు. అయితే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని, కూల్చివేతను తోపు బ్రదర్స్ ఎందుకు ఆపలేకపోతున్నారని నిలదీశారు. 8 కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తున్నారని, మా కుటుంబం పెట్టేది కానీ చెయ్యి చాచేది కాదన్నారు. ప్రతిదీ రాజకీయం చేయడం తోపు బ్రదర్స్ కి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. టీవీ బాంబు గురించి మాట్లాడేవారు కారు బాంబు గుర్తుకు రాదా అని పేర్కొన్నారు. మీరు ముగ్గురు జైల్లో ఉండి వచ్చారు కదా, శుక్రవారం జిల్లాకి జగన్ వస్తే మొదట సూట్ కేసు బాంబు గురించి, గతంలో జరిగిన హత్యల గురించి చెప్పాలి. మొదటగా గాండ్లపర్తి మోహన్ రెడ్డి, తోపుదుర్తి మోహన్ కుటుంబాలను పరామర్శించాలని పేర్కొన్నారు. జిల్లాలో కనుముక్కల గంగుల కుటుంబాలతో పాటు మేము తీవ్రంగా నష్టపోయామన్నారు. కష్టపడి పిల్లల్ని చదివించి పెద్ద చేసుకున్నాం. ప్రశాంతంగా ఉన్న సమయంలో మా మధ్య మళ్లీ ఫ్యాక్షన్కి ఆజ్యం పోసేలా తోపు బ్రదర్స్ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలో లేనప్పుడు కనుముక్కల గంగుల కుటుంబాలు తోపు కుటుంబానికి గుర్తుకు వస్తాయని, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లీడర్లందరూ కూడా కలిసి ధర్నా కూడా చేసి ఇవి తీసేయకూడదని చాలా వరకు ప్రయత్నం కూడా చేశారు. అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పి మా వాళ్ళని కూడా తీసుకెళ్ళి స్టేషన్లో కూడా పెట్టింది మనకందరికీ కూడా తెలుసు. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏదైనా సమస్య ఉంటే దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి దాని గురించి కూడా చెప్పే బాధ్యత మా జిల్లా కలెక్టర్ గారిది కూడా ఉంటుంది. అది కూడా దాని గురించి కూడా ప్రెస్లో కూడా వచ్చేలాగా వాళ్ళు కూడా చేశారు. కానీ దాని గురించి తోపు ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్ళి అది రాజకీయం చేసి మరి ఆ రోజు పగలగొట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి ఎందుకు నిలిపేయలేకపోయినాడని నేను కూడా ప్రెస్ ద్వారా కూడా నేను అడుగుతున్నాం. ఏదో రకంగా రాజకీయం చేయాలని ఆలోచనతోనే అదంతా అయిపోయినాక మళ్ళీ 3 రోజులకు హడావుడి చేసి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి పరిటాల సునీతమ్మ ఇక్కడ ఒక ఆఫీస్ కట్టాలని ఆలోచనతో ఇవన్నీ కూడా తీసేపిచ్చిందని మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాం. దీనికి సంబంధించిన పక్కంది నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 4.5 ఎకరా అది కూడా అందరూ కూడా కలిసి మాట్లాడుకొని రిజిస్ట్రేషన్లు కూడా వాళ్ళు చేయించుకున్నారు. వాళ్ళంతా ఈరోజు సంతోషంగా ఉన్నారు, నాకు బొక్కలు ఇచ్చిపోతున్నారు. అమ్మ నువ్వు ఆ రోజు మంచి పని చేసావు అని. దాన్ని కూడా రాజకీయం చేసి సునీతమ్మ దీంట్లో 8 కోట్లు తీసుకుంది అన్నాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను తోపు బ్రదర్స్కి, నా కుటుంబం ఇట్లా పెట్టే కుటుంబం కానీ చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను 8 కోట్లు నేను తీసుకొని నీ ఆత్మసాక్షిగా నువ్వు చెప్పగలవా అని తోపు వాళ్ళని కూడా నేను అడుగుతున్నా. అది ఒక ఎత్తు, అది ఆ రకంగా రాజకీయంగా కూడా తీసుకోపోయినారు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. దాంతో ప్రకారం మళ్ళీ ఇంకొక ఆయన అంటాడు, చిన్న తోపు రెండో తోపు వచ్చాడు. జేసీపీ నైట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళా సునీతమ్మ ఏమన్నా జేసీపీ పంపించిందా మా ఇల్లు పగలు కొడతారని భయంతో ఆందోళన చెందుతా ఉన్నారంటారు. తోపు బ్రదర్స్కి ఒకటే చెప్తున్నా, జేసీపీ పంపించి ఇల్లు తోపియాలంటే హైదరాబాద్లో ఉండే నీ బంగ్లా తోపిస్తాను కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇల్లు లేదని దొంగేడుపులు ఏడుస్తారు. హైదరాబాద్లో బిల్డింగులు ఉన్నాయి, ఆ బిల్డింగులతో ఏమన్నా జేసీపీ సౌండ్ వింటే సునీతమ్మ ఏమన్నా పంపించిందేమో నువ్వు భయపడతావు కానీ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరూ భయపడరు. దమ్ముల మీద చెయ్యేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా. దాంతోపాటు ప్రతి ఒక్కటి రాజకీయం చేసేది తోపు బ్రదర్స్కి ఒక అలవాటైంది. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకం చేస్తారు, గవర్నమెంట్ లేనప్పుడు ఇంకొక రకంగా తోపు వాళ్ళు ప్రజలందరినీ రెచ్చగొట్టేది మనం అందరికీ కూడా తెలుసు. నిన్న మొన్న ఏ మీటింగ్లు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఒకటే చెప్తా అంటారు, టీవీ బాంబు గురించి మాట్లాడతారు. టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కారు బాంబు ఎందుకు గుర్తు రాలేదయ్యా మీకు? ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు 24 మందిని పొట్టను పెట్టుకొనింది అది మీరు కాదా? మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా. దీనిలో మాట్లాడేకేమో
ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబు పెట్టి బలి చేసిందంటారు. మరి అక్కడ కారు బాంబు పెట్టింది ఎవరయ్యా? దాంట్లో కూడా మీరు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు. ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా. అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శ ఇచ్చేదానికి. ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం, మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటివన్నీ మర్చిపోయారు, మళ్ళీ మీ వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. ఆ వచ్చే ఆయనకు కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలోకి కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారికి కూడా నేను చెప్తున్నా. ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అవి అవసరం లేదు. ఎప్పుడో జరిగిపోయిన గతం గతహ. మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా? ఈరోజు గంగల భానుమతి గారు కానీ, కనుముక్కల చెన్నారెడ్డి కూతురైన ఉమా గారు కానీ, మా కుటుంబం కానీ, మా 3 కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో 3 కుటుంబాలు బలైనాం. బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి 4 గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం, ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం, మా పిల్లలను పట్టుకొని ఎంత బాధపడినాం, ఏ రకంగా మా పిల్లలు మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా. అది మాకు తెలుసు. ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం, మా పిల్లల్ని చదివించుకున్నాం.